నాకు ఒక్కదానికే వంట. అందుకే ఈ 3 టమాటాలతో పచ్చడి చేసుకోవాలనుకున్నాను. చూస్తే మెంతులు లేవు. మెంతులు లేకుండా పచ్చడికి అసలు రుచే రాదు. అందుకని ఈ 3 బంగాళదుంపలు అవి ముక్కలు కట్ చేసి కుక్కర్లో ఉడికించాను. అవి తొక్క తీసి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టాను. తర్వాత మూకుట్లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి వేగాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవి కూడా దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి మొత్తం వేసాను. సరే ఎక్కువ అవుతాయేమో అనిపించింది, కానీ అవి ఏం చేస్తాను కట్ చేసినవి ఇంకా, అందుకని వేసాను. అయితే ఎండుమిరపకాయ ముందు పోపులో వేయడం మర్చిపోయాను. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. చిన్న అల్లం ముక్క దంచి వేసాను. ఉప్పు, పసుపు మామూలే కదా. తర్వాత కరివేపాకు వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా అవి వేసి మొత్తం అంతా బాగా కలుపుకున్నాను. తర్వాత కొంచెం నీళ్లు వేసాను. ఏంటంటే మొత్తం ఉప్పు, పసుపు అంతా కలవడానికి అనమాట. కొంచెం నీళ్లు వేసి అలా సిమ్లోనే ఉంచి కూర దగ్గర పడే వరకు ఉంచాను. ఇది అర్థమైంది కదా, బంగాళదుంప టమాటో కూర. మొన్న శనివారం దోశ టిఫిన్కి బంగాళదుంపలు బాగా మగ్గిపోయాయని ఈరోజు 3 విజిల్సే ఉంచాను. చిన్నగా కొంచెం అంత మెత్తగా అవ్వలేదేమో అని డౌట్ వచ్చింది. అయితే కూరలో మొత్తం అంతా ఉడికాక చాలా బాగుంది. ఏంటోనండి, ఈసారి ఆవకాయల యజ్ఞం ఇంకా పూర్తి అవ్వలేదు. ఇప్పుడు చూస్తేనేమో వర్షాలు పట్టుకున్నాయి. వారం రోజుల నుంచి చిన్న మబ్బు, ఈరోజైతే చిన్న జల్లులు కూడా బాగా స్టార్ట్ అయ్యాయి. అసలు ఈసారి ఆవకాయ పెడతానా పెట్టనా అని చాలా డౌట్గా ఉందన్నమాట. ఎండావకాయ సంగతి దేవుడరుగు, కనీసం మామూలుగా పచ్చి ఆవకాయ అయినా పెట్టుకోవాలి కదా. మీరందరూ పెట్టేసుకున్నారా ఆవకాయలు? చెప్పండి మరి. అందరికీ శుభరాత్రి.